హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి రచ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ ఛానల్. అందరికీ హ్యాపీ సండే. ఈరోజు మా ఇంట్లోనైతే సండే స్పెషల్ ఎగ్ బిర్యానీ చేయడానికైతే ప్లాన్ వేసినాం. ముందుగా ఇవన్నీ రెడీ చేసుకున్నాం. గుడ్డు ఉడకబెట్టి పొట్టు తీసి ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, ఇదేంది పుదీనా ఇవన్నీ రెడీ చేసుకున్నాం. బియ్యం కూడా నానబెట్టుకొని అయితే రెడీ ఉంది. అయితే ఎక్కువ శాతం అయితే ఎగ్ బిర్యానీ బాస్మతి రైస్తో అయితే చేస్తారు. మనము కొత్తగా ఇది బీపీటీ రైస్తో ప్లాన్ చేద్దాం. ఎట్లా వస్తుందో రైసు ఎండ్ వరకు చూడండి. ముందుగా మనము ఆ గుడ్లనైతే కట్ చేసి దానికి మసాలా యాడ్ చేయాలి. మసాలా అంటే కారము, ఉప్పు అవన్నీ యాడ్ చేసి కొద్దిగా స్లిమ్లో కొద్దిగా ఫ్రై చేయాలి. అంటే ఈ గుడ్లు అనేది చిన్న చిన్న ఇట్లా ఎందుకు కాట్లు పెట్టాలి అంటే మసాలా అనేది లోపలికి కూడా వెళ్ళాలి. కాబట్టి ఈ గుడ్డ అనేది చిన్న కాటు ఒకటి ఎక్స్ ఆకారంలో కట్ చేయాల్సి అయితే వస్తుంది. కట్ చేసిన తర్వాత ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఇంట్లో ఈజీగా ట్రై చేసుకోవచ్చు. ఎందుకంటే రెస్టారెంట్లో హోటల్లో పొంటి తినడం కంటే అదంతా కల్తీ ఫుడ్ ఉంటుంది, కల్తీ ఆయిల్ యూజ్ చేస్తూ ఉంటారు. మన ఇంట్లో మన పిల్లలతోని మన ఫ్యామిలీతోని సింపుల్గా వండుకొని ప్లాన్ చేసుకోవచ్చు. చూడండి, ఇట్లా వేసిన తర్వాత కారము, పసుపు, ఉప్పు ఇట్లా వేసిన తర్వాత మిక్స్ చేయాలి. అంటే ఏంటంటే ఆ గుడ్డుకు కరెక్ట్ ఈ మసాలా అనేది యాడ్ అవుతుంది. ఆ మసాలా అది కారము, పసుపు, ఉప్పు అవన్నీ యాడ్ అవుతాయి. యాడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ చూడండి, ఇట్లే కంటిన్యూగా చూడండి వీడియో, మీకే అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. అయితే ఇవి మిక్స్ చేసుకున్న తర్వాత ఏదైతే గుడ్డు మనం కట్ చేసినామో ఆ గుడ్లు కట్ చేసిన తర్వాత మిక్స్ చేసుకున్నాక ఒక గిన్నె పెట్టుకోవాలి. గిన్నె పెట్టుకున్నాక కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత హీట్ అయినాక ఏవైతే మనము గుడ్లకు మసాలా, ఉప్పు, కారము అవైతే మనం అప్లై చేసినామో అవిటిని మనం ఏదైతే గిన్నె పెట్టినామో ఆ గిన్నెలో వేసుకోవాలి. వేసుకున్నప్పుడు ఏంటి అంటే ఆ మనం ఏదైతే మసాలా మిక్స్ చేసినామో అది ఆ గుడ్లకు కరెక్ట్ వస్తుంది, కరెక్ట్గా అప్లై అవుతుంది. అంటే హెవీగా గరం చేయొద్దు. హెవీగా గరం చేస్తే ఏంటి అంటే ఆ గుడ్డ పైన ఉన్నది ఆ తెల్లది అది ఉంటుంది కదా, అది చినిగిపోతుంది. లైట్గా ఫ్రై చేయాలి. కనిపిస్తుంది కదా, లైట్గా ఇట్లా ఫ్రై చేసినప్పుడు మనము ఏదైతే బిర్యానీలో తింటామో చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు లైట్గా ఫ్రై చేయాలి. ఓకే, చాలా సింపుల్ ఫ్రెండ్స్, చాలా సింపుల్ మీరు ఇంట్లో రెడీ చేసుకోవడానికి. ఇది సండే స్పెషల్గా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇవి ఏవైతే ఎగ్స్ ఫ్రై చేసుకున్నామో అవి ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత స్పైసీగా ఫ్రై అయిపోయినాయో ఎగ్స్. అయితే ఏవైతే ఆ ఎగ్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ గిన్నె పెట్టుకొని ఏవైతే ఎగ్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ గిన్నె పెట్టుకొని అయితే ఇవి ఉల్లిగడ్డలు కూడా చిన్నగా ఫ్రై చేసుకోవాలి. సరిపోతుందా? ఉల్లిగడ్డలు కూడా లైట్గా కొద్దిగా గ్రే కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే చిన్నగా గ్యాస్ స్లిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఉల్లిగడ్డలు అయితే ఎట్లా ఫ్రై చేసుకున్నామో కొద్దిగా గ్రే కలర్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే గిన్నెలో అంటే అదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇవన్నీ ఏదైతే మసాలాలు అంటే ఇలాచీలు, లవంగాలు, దాల్చిన చెక్క, మార్వడి మెంతు ఇవన్నీ ఏదైతే బిర్యానీలో వేసామో ఇవన్నీ వేసుకొని అంటే ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆల్రెడీ మనం ఇవన్నీ ఫ్రై చేసాం కాబట్టి కొద్దిగా గిన్నె అనేది హీటే ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి పైన పడతాయి. ఇవన్నీ వేసిన తర్వాత కొద్దిగా మిక్స్ చేయాలి. ఇవన్నీ
దీంట్లోనే పచ్చిమిర్చి చూడండి చిటపట పటపట అంటుంది. మళ్ళీ ఇలా ఆనియన్ ఏదైతే మనం రెడీ పెట్టుకున్నామో ఆ ఆనియన్ కూడా వేసుకోవాలి. చూడడానికి చేయడానికి కొద్దిగా ప్రాసెస్ ఉంటుంది కానీ తింటుంటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది. అంటే మనము ఇంట్లో చేసుకునే దానికి బయట హోటల్లో పొంటి రెస్టారెంట్లో పొంటి చేసుకొని తినేదానికి చాలా టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే మనం ఒరిజినల్గా ఏమన్నా వేసేది ఉంటే దాంట్లో ఏ ఐటమ్ అయినా టేస్ట్ గురించి ఒరిజినల్ ఐటమ్ వేస్తారు, కానీ వాళ్ళు కల్తీ ఐటమ్ వేస్తారు. ఇప్పుడు అల్లం పేస్ట్ అట్లా ఉంటాయి కదా, అల్లం పేస్ట్ లాంటిది కూడా మనం ఏం చేస్తామంటే ఒరిజినల్గా నూరేసుకుంటాం, కానీ వాళ్ళు రెడ్మెంట్ ప్యాకెట్లు, రెడ్మెంట్ డబ్బాలు అవన్నీ తీసుకొని వచ్చి వేస్తూ ఉంటారు. అందుకు టేస్ట్ అనేది అదే పోతుంది, టేస్ట్ పోతుంది. ఏదైనా హెల్త్కు మంచిది టేస్ట్ ఫుడ్ తింటే బెటర్. ఓకే, దీంట్లోనే కళ్యామాకు, పుదీనా ఇవన్నీ వేస్తాయి. ఎందుకంటే ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాతనే బిర్యానీలో అన్నీ కలిపేస్తే మంచి టేస్ట్ వస్తుంది. చూడండి, ఈ వీడియో చూస్తున్న వారికి మీకు కూడా చెప్తున్నా, ఎందుకంటే మీరు కూడా ఫ్రీ టైం ఉన్నప్పుడు ఇంట్లో ట్రై చేసుకోవచ్చు. చాలా సింపుల్, ఎక్కువ ఖర్చు అయ్యేది ఏముండదు. ఎందుకంటే సండే పూట బిర్యానీ తినాలంటే, ఎగ్ బిర్యానీ తినాలంటే మినిమం ఒక 5-6 గుడ్లు ఉంటే సరిపోతుంది. అవిటికే మంచిగా ఫ్రై చేసుకొని ఇంట్లో తినవచ్చు. తక్కువ ఖర్చు, ఫ్యామిలీతో మంచి టేస్ట్ ఫుడ్ తినవచ్చు. చూడండి, కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఏ కూరలైనా అల్లం పేస్ట్తోనే టేస్టీ వస్తుంది. అల్లం పేస్ట్ ఒరిజినల్ అయితే బాగుంటుంది. అయితే ఈ రెడ్మెంట్ అనేది కొద్దిగా వాటర్ ఉంటుంది అంతా, దాంట్లో సాల్ట్ వేస్తారు, వాటర్ ఉంటుంది. ఒరిజినల్ ఐటమ్ ఉంటే టేస్టీ ఉంటుంది. ఇవన్నీ వేసిన తర్వాత దానికి కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఉప్పు యాడ్ చేసుకొని ఒకసారి మనము ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసి పెట్టుకుందాం. అన్నీ మిక్స్ చేసిన తర్వాత ఒక 1 మినిట్ వెయిట్ చేద్దాం. ఎందుకంటే అవన్నీ హీట్ కావాలి కదా, మసాలా అంతా హీట్ కావాలి. ఓకే, వీడియో కంటిన్యూ చూడండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఏదైతే అవన్నీ వేసుకున్న తర్వాత మనకు ఎన్ని రైసును బట్టి ఈ కారం అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనము మసాలా ఫుడ్ మళ్ళీ మిర్చీలు వేసినాము కాబట్టి కొద్దిగా తక్కువ కారం వేసుకుంటే బెటర్. ఎందుకంటే హెవీ స్పైసీ అయిందనుకో తిననీకి అంత టేస్ట్ అనిపించదు. ఎందుకంటే ఆల్రెడీ మనం మసాలా వేస్తాము, దాంట్లో పచ్చిమిర్చి వేస్తాము, కారం కూడా కొద్దిగా తక్కువ వేసుకోవాలి. తక్కువ వేసుకుంటే స్పైసీ తక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఓకే, చూడండి, ఇదంతా వేసిన తర్వాత ఎంత డ్రై ఫ్రై అయిపోయిందో. ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తారు అంటే తగినంత, అంటే మనం ఎంత రైసు బిర్యానీ చేయాలనుకుంటున్నామో రైస్ అయితే మనం తీసుకున్నామో దానికి ఆ సైజుతోనే మనం వాటర్ అయితే తీసుకోవాలి. వాటర్ తీసుకొని ఎసరు పెట్టుకోవాలి. ఫస్ట్ చూడండి, ఈ పోసే గిన్నెతోనే మనము రైస్ అయితే తీసుకున్నాము. అందుకు దానికి సైజుతోని ఆ లెవెల్తోనే మనమైతే వాటర్ అయితే పోసుకొని మంచిగా వేసారు. అంటే తెలుసు కదా మీ అందరికీ, వాటర్ హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో రైస్ వేయాలి. మనకి ఏంటి అంటే కొద్దిగా పాత బియ్యం, కొత్త బియ్యం, మళ్ళీ బాస్మతి రైసు, బీపీటీ రైసు ఇవి కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. పాత బియ్యానికి అయితే మనము బియ్యము ఎక్కువ ఎదుగుతుంది. కొత్త బియ్యం కాబట్టి ఎదగది. కొద్దిగా వాటర్ ఎక్కువనే వేసుకోవాలి కొత్త బియ్యానికి. పాత బియ్యం రైస్ ఎదుగుతాయి కాబట్టి తక్కువ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసి కాబట్టి మంచిగా హీట్ కావాలి. మంచిగా ఎసరు వచ్చిన తర్వాత మనం ఈ రైస్ వేస్తాము. ఓకే ఫ్రెండ్స్, చూసుకున్నారు కదా, ఇవి మన వాటర్ అయితే పోసుకున్న వాటర్ మసిలిన తర్వాత దాంట్లో రైస్ వేసుకోవాలి. అయితే ముందే మనము ఈ రైస్ను నానబెట్టుకుంటాం కదా, ఆ నానబెట్టుకున్న రైస్ అనేది మనము దాంట్లో ఎసర్లో వేసుకోవాలి. చూడండి, ఒకటే దగ్గర వేసుకోవద్దు, ఎందుకంటే గడ్డలు లెక్క ఉంటుంది కాబట్టి మనము చుట్టూ అట్లా వేసుకోవాలి.
ఓకే ఫ్రెండ్స్, అయితే ఒక్కసారి వేసుకున్న తర్వాత మనము ఆ రైస్ని అనేది ఎక్కడ గడ్డలు కట్టకుండా, అంటే ఒకటే దగ్గర ఉండకుండా కలపాలి. కలిపితే ఏంటంటే ఆ రైస్ మనం ముందు వాటర్ ఎసరు పెట్టిన వాటరు అవన్నీ మిక్స్ అవుతాయి, కరెక్ట్ మిక్స్ అవుతాయి. అయితే దాని తర్వాత మనం ఏదైతే ముందు రెడీ చేసి పెట్టుకున్నామో ఆనియన్ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. అయితే ఇవన్నీ వేసిన తర్వాత కొద్దిసేపు అంటే ఒక హాఫ్ మినిట్ వెయిట్ చేయాలి. అవంతా ఈ రైస్ వేసిన తర్వాత ఒక హాఫ్ మినిట్ వెయిట్ చేసినాక ఏవైతే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నామో ఎగ్స్, అవి దాంట్లోనే వేసుకోవాలి. చూడండి, అందుకే స్టార్టింగ్ మనం ఏదైతే గుడ్లు ఫ్రై చేసుకుంటామో లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇందులో బాయిల్ అయింది అనుకో, వాటర్లో బాయిల్ అయింది అనుకో, ఎక్కువ చినిగిపోతాయి, అంటే గుడ్లు ముక్కలు అయిపోతాయి. అందుకే లైట్గా ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై చేసుకున్నాక చూడండి, దించపేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది మనం డక్కన్ పెట్టేసుకోవాలి. అవి అయిపోతుంది రైస్. ఇది బిర్యానీ రెడీ చేసుడు. ఇది చూడండి ఎంత మనం ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టాం కదా, తర్వాత మనం ఓపెన్ చేసి చూద్దాము ఎంత బాగుందో, తిని కూడా చూద్దాం ఎంత టేస్టీ ఉందో మీకు తెలిసిపోతుంది. చాలా సింపుల్. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఎగ్ బిర్యానీ రెడీ. చూడండి ఎంత బాగుందో, ఎగ్గులు రెడీ, ఎగ్ బిర్యానీ రెడీ. టేస్ట్ కూడా చూద్దాం. సూపర్ టేస్ట్ వచ్చింది ఫ్రెండ్స్. ఓకే, మీరు కూడా మీ ఇంట్లోనే ట్రై చేయండి. బయట ఫుడ్కు అలవాటు పడకండి, హెల్త్ ఖరాబు, ఆ టేస్ట్ ఉండదు. మన ఇంట్లోనే మనం అందరు కలిసి ఫ్యామిలీతోని తింటే ఆ టేస్ట్ అనేది వేరే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా చేయాలి అనుకునేవారు ఈ వీడియోను చూడండి. మీకు అర్థం కాకుంటే స్టార్టింగ్ నుంచి స్కిప్ చేయకుండా చూడండి. చూస్తే మీ ఇంట్లోనే మీరు కూడా టేస్టీ ఫుడ్ మీరు తయారు చేసుకోవచ్చు. ఓకే, మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వామి రచ్చ యూట్యూబ్ అండ్ అఫీషియల్ ఛానల్. బాయ్.